వదిన గారు క్షమించాలి వదిన గారు. మీ అనుమతి లేకుండా మీ గదిలోకి వచ్చినందుకు క్షమించాలి వదిన గారు. సరేలే, ఏమైంది? ఏం చెప్పమంటారు వదిన గారు? ఏం జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. హరి, ఏం జరిగింది? జయంతికి ఎలా ఉంది? పోయింది వదిన గారు, పోయింది. ఈ ఇంటి పరువు, గౌరవం, మానవం, మర్యాద అన్ని మంటలో కలిసిపోయినాయి వదిన గారు. ఈ విషయం గానీ జయంతికి తెలిస్తే తన ప్రాణాలు పోవటం ఖాయం. తను మాత్రం మనకి దక్కదు వదిన గారు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? వివరంగా చెప్పు. అసలు నా నోటితో ఎలా చెప్పను వదిన గారు? ఆ నికృష్ట మాటలు నా నోటితో చెప్పలేను వదిన గారు, నా నోటితో చెప్పలేను. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? ఆ దేవుడు నాకు ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడో, ఆ దృశ్యాన్ని నేనెందుకు చూశానో నాకు అర్థం కావట్లేదు వదిన గారు. హరి, విషయం ఏంటో చెప్పకుండా ఏమిటా పిచ్చి మాటలు? ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పమంటారు వదిన గారు? తల్లి తప్పు చేసి బయటికెళ్తే కూతురు నట్టింట్లోనే తప్పు చేస్తుంది. వజ్రపాటి వారింటికి ఇంకో వారసుడు రావడం ఖాయం. ముని మనవణ్ణి మనందరం చూసేది ఖాయం. అర్థం పర్థం లేని మాటలు కట్టిపెట్టి విషయం ఏంటో చెప్తావా? ఆ సామాన్య చాలని బట్టలు వేసుకుని ఇంట్లో అందరి ముందు తిరుగుతుంటే మీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు వదిన గారు. వదిన గారు, ఆ అమెరికా పాప అలా బట్టలు వేసుకోవడం తప్ప ఏమీ తెలియని పిచ్చిది వదిన గారు. అమ్మో, ఆ శ్యాము మామూలు ఆడపిల్ల కానే కాదు వదిన గారు. మీలాంటి పెద్ద మనిషి, గొప్ప మనిషి ఈ ఇంట్లో ఉందన్న భయము, భక్తి ఏమాత్రం లేకుండా ఆ సూర్యాన్ని తన గదికే రప్పించేసుకుంది. అది అర్ధరాత్రి పూట. అమ్మో, నేను మాత్రం నా నోటితో చెప్పలేను వదిన గారు. వదిన గారు, ఇలా కాదు గాని మీ కళ్ళతో మీరు చూసి, మీ చెవులతో మీరు వింటే గానీ ఓ నిర్ణయానికి రాలేరు. రండి చెప్తాను ఒకసారి రండి. వదిన గారు, మీరింకా ఆలస్యం చేస్తే ఆ శ్యాము రట్టును కూడా గుట్టు చేసేయగలదు. రండి వదిన గారు, తొందరగా. సరే, నువ్వు పద. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.